నువ్వు ఫిక్స్ అయిపోయావు, దాడి కాదు ఇతన్ని చేయించుకుని ఫిక్స్ అయిపోయి సమాజంలో అభినయ దర్శన్ తప్ప అందరు ఫిక్స్ అయ్యారు. ఇది డూప్లికేట్ న్యాయస్థానం పట్ల జనానికి గౌరవం ఉంటే తీర్పు వచ్చేంత వరకు ఎదురు చూడండి. తప్పు నాదైతే నాకు శిక్ష పడిద్ది. అప్పటి వరకు నువ్వు పాడేరు నియోజకవర్గం పాదయాత్రలకు వెళ్ళకు, ఎందుకు వెళ్ళను? పనికిరాని మీటింగ్లకు పెట్టకు, ఎందుకు వెళ్ళను? సోప్ టాప్ లో అన్ని డబ్బాలు నువ్వు కొట్టుకోకు, ఎందుకు వెళ్ళను? హైకోర్టు జడ్జిమెంట్ రానివ్వండి, జనానికి తెలుసు, కోర్టు జడ్జిమెంట్ రానివ్వండి, జనానికి తెలుసు, జనం నమ్ముతున్నారు కదా. నేను వెళ్ళేది నన్ను నమ్మని ప్రజల మధ్యలోకి వెళ్ళటంలా, నన్ను నమ్మి నన్ను పిలుస్తున్న ప్రజల మధ్య. దేశం వదిలి ఊర్లలో పోయిన నువ్వు పెద్ద బాహుబలి సినిమా ప్రభాసు, నువ్వు పోగానే నిన్ను ఇక్కడ నమ్ముతున్నారు. నువ్వు పోరాదు. మీ తెలంగాణలో చాలా సమస్యలు ఉన్న గ్రామాలు. నేను ఒకరి కింద పని చేస్తున్నా, నేను ఒక ఎంప్లాయీగా చేస్తున్నా, నాకు నెలకు జీతం వస్తుంది, నా భార్య పిల్లలతో నేను బాగున్నాను. స్వార్థం, నీకు స్వార్థం ఉంది, నాకు స్వార్థం లేదు. ఇప్పుడు నువ్వు వీడియోలు పెట్టి స్కానర్లు పెట్టి ఫోన్ పే గూగుల్ పే పెట్టుకుంటే నీకు స్వార్థం ఉంది. నేను బతుకు జీవనం కోసం ఒకరి కింద పని చేసి 30 రోజులు కాగానే జీతం తీసుకుంటే నాకు స్వార్థం ఏంటంటే నువ్వు మాట్లాడదావండి. నేను జనమే నా కుటుంబం. ఇగో నువ్వు త్రివిక్రమ్ డైలాగ్ నువ్వు గీడ చెప్పు. త్రివిక్రమ్ డైలాగ్ నేను కూడా రైటర్ కానీ ఇప్పుడు నేను కూడా బాలకృష్ణ టైప్ మాట్లాడతా, ఏ రేంజ్ రౌడీజం రానిదని మనం కూడా మాట్లాడచ్చు, కానీ అది పద్ధతి కాదు. నువ్వు కుటుంబం కోసం బతుకుతున్నావు, నేను జనం కోసం బతుకుతున్నా. నేను జనంలోకి వెళ్ళిపోయా, అది జనం ఓర్చుకోలేకపోతున్నారు కొంతమంది. ఏ జనం అయితే ఆ దాడి చూసారో ఆ జనం నన్ను ఇప్పుడు ప్రేమగా పిలుస్తున్నారు. అది నా విజయానికి తొలి అడుగు. రెండన్నా ఇంతకు ముందు కంటే చైల్డ్ ఆర్టిస్ట్ వీడు దొరికిపోయినా అని పిలుస్తున్నారు. దొరికిపోతే మరి వీడియోలు పెట్టాలి కదా. ఇదే నువ్వు 10 రోజుల తర్వాత అదే జనంతో పాదయాత్ర చేయడం చూస్తావు. అప్పుడు ఏం పని చేద్దాం, ఇవన్నీ కాదు. ఇక నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, నువ్వు దానికి కట్టుబడి ఉండు. ఎక్కడైతే నీ మీద దాడి జరిగిందో అక్కడికి నేను నా టీం తోటి నా కెమెరాస్ తీసుకొని వస్తా. పంపించేసి చింతపల్లి నుంచి పంపించేసే కాదు, మళ్ళీ నీకు కూడా నేనే ఉంటా. చింతపల్లి నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది, నేను వస్తాను. ఇద్దరం పోదాం. నువ్వు ఒక్కడివి కాదు, 20 మందిని వేసుకుంటా. అదే పల్లెలో అదే ప్రాంతంలో అభినయ్ దర్శన్ గాడు ఒక దొంగ, అభినయ్ దర్శన్ గాడు ఒక లంగా, వాడు మా దగ్గర పైసలు ఇచ్చి మరి మాతో ప్రమోషన్ జీవితంలో నేను జనంలో అని నేను చెప్పిస్తా. జనంలోకి వెళ్ళను, కెమెరా చెప్పిస్తే మీరు జైలుకి వెళ్ళిన తర్వాత చెప్పించినా కూడా నేను జనంలోకి రాను. ఇంకా నేను ట్రై చేయ, నీ లెక్క అలవాటు నాకు లేవు, నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు ఒక మాట చెప్పావు, మీ దగ్గర బాగుంటాయి జనంతో చెప్పిస్తానన్నావు కదా. కానీ అభినయ్ దర్శన్ కమిడియన్ కాకపోతే నువ్వు మాట ఆర్టికలతో డెకరేషన్ వేయడం ఏంది, నువ్వు వస్తా అంటే రెడ్ కార్పెట్ వేయడం ఏంది, నీళ్లు చల్లడం ఏంది, దానికి ఆన్సర్ కథ ఏంది, ఎవరు గిరిజనుల సాంప్రదాయం పాటలు. అభినయ్ అన్న వచ్చాడు, మన కష్టాలు పోతాయట. ఎక్కడి కష్టాలు ఎక్కడికే మరి. నువ్వు అక్కడికి వెళ్ళి ఒక గ్రామానికి వెళ్ళి సమస్యలు కనుక్కుంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, గత 30 సంవత్సరాలుగా ఒక నాయకుడు ఒక అధికారి మా గ్రామానికి రాలేదన్నా. అసలు ఎందుకు వచ్చారు పట్టించుకోరు? ప్రజా జీవితంలోకి ఎందుకు వచ్చారు? కొన్ని రోజులేమో ప్రజల సమస్యలు. ప్రవీణ్ పగడాల చావును అడ్డం పెట్టుకొని అక్కడ శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు చేసారు. కొన్ని రోజులు మీరే నువ్వే ఏం రాజకీయం నువ్వే అంటున్నా. అరే వాళ్ళ ఫ్యామిలీ సొంత భార్య పిల్లలు మా ప్రవీణ్ పగడాల చనిపోయింది క్షమించండి మమ్మల్ని వదిలేయండి అంటే ఆయన శవాల మీద రాజకీయాలు చేసింది మీరు. నువ్వు ఆయన ఆశయాలని నెరవేర్చడానికి ఈ రోజు మేము అందరం కదిలాం. బొరుసు ఉంటది, ఇప్పుడు అదే చూస్తున్నారు. రెండో వైపు రెండో వైపు జనంలోకి నటించడమా నటించి దొరకడం అవసరం, డ్రామాలు చేయడం, నిజంగా నటించాలి, స్క్రిప్ట్ రాయడమా, నేను నిజంగా నటించాలి, 100 సార్లు ఏందో చెప్పు. ఒకటి సెకండ్ కాయిన్ అనుకుంటే 1000 సార్లు నటిస్తా, 1000 సార్లు దాడులు చేసుకుంటా. కానీ ఒకటి క్లియర్, నాకు నువ్వు మాట మీద చెప్పావు, ఆ మాట మీద స్టాండ్ తీసుకోగలుగుతావు. అదే నీరు తోటపాలెం అన్న గ్రామంలో అదే జనంతో అభినయ్ దర్శన్ దొంగ అని చెప్పిస్తాను. నువ్వు చెప్తున్నా ఆల్రెడీ. ఎక్కడ యూట్యూబ్ లో చూపి. ఎన్ని కావాలి నీకు? ఒకటి చూపించు. అరే 100 ఉన్నాయి, 100 ఉన్నాయి. అవసరం నేనే జనం చూపిస్తా, జనం చూస్తా. ఇప్పుడు చూపించు. 100 ఉన్నాయి, మేము ప్లే చేసుకుంటాం. ఒకటి చూపించు, మేము ప్లే చేసుకుంటాం. నువ్వు నిజంగా చూపించగలిగితే నేను పాదయాత్ర మానేసుకొని రాజకీయం మానేసుకొని కెమెరాల ముందుకు రావడం మానేసుకొని నీకు లాగా ఒక ఉద్యోగం చేసుకుంటా. అంటే మళ్ళీ ఈ దరిద్రం మాకెందుకు కానీ, అంటే నేను ఏమంటే ఒక మాట చెప్పినప్పుడు స్టాండ్ తీసుకుంటున్నా. ఇప్పుడు నీ మీద సవాల్గా ఉండాలి కదా. మీ మీద FIR లో 308 అని ఉంది. 308 అంటే ఏందో తెలుసా సెక్షన్? నువ్వు ఎక్స్టార్షన్ అని అర్థం. ఎక్స్టార్షన్ అంటే ఏంది? నువ్వే చెప్పు. పైసలు డిమాండ్ చేస్తుంది మా దగ్గర గిరిజనుల దగ్గర. 308, 309 చాలా 10 సెక్షన్లు పెట్టారు. ఇవన్నీ కూడా అందులో ఒక 308 ఉంది కదా. 308 కూడా ఉంది, 309 ఉంది, 255 ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే ఏ జనంలో అయితే ఇదంతా నేను చేశానో ఆ జనంతో పలికించాలి కదా. ఏది మరి
కాదా? ఎవిడెన్స్ లేవి. మీరు హాస్పిటల్ పోయినప్పుడు తర్వాత బయటలలో చెప్పిన వాళ్ళంతా ఎవరు? ప్రజలు అభినవ్ దర్శన్కి ఏం కాలేదు, మమ్మల్ని అట్లా తీసుకుపోమని చెప్పినాను అన్నారు. ఏది ఒక వీడియో చూపి. అరే ఎన్ని వీడియోలు కావాలి? ఒకటి చాలు, నేను పంపిస్తాను నీకు. సరే ఇంటర్వ్యూలో ప్లే చేయి. నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే నవ్వకు, ఇంటర్వ్యూలో ప్లే బరాబర్ ప్లే చేస్తా. ప్లే చేయి, బరాబర్ ప్లే చేయి. చేస్తా. నీరు తోటపాలెం గ్రామస్తులు, ఇగో నువ్వు నీరు తోటపాలెం, ఆకు తోటపాలెం, చరిత్ర మొత్తం చెప్పేటోళ్ళు అక్కడ స్థానిక గిరిజనులు, స్థానిక ప్రజలు చెప్తారు. మాట మార్చొద్దు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? సంఘటనా స్థలంలో గ్రామస్తులతో చెప్పిస్తాను. నీరు తోటపాలెం నేను యాక్సెప్ట్ చేస్తాను. చెయ్యి, అట్లే ఎప్పుడు వస్తావు? తప్పకుండా. ఎప్పుడు వస్తావు? తప్పకుండా ఇప్పుడు నేను రెడీ. నువ్వు డేట్ నీ లెక్క ఎప్పుడు పడితే అప్పుడు పైసలు పేమెంట్ చేసేది కాదు. నేను మా మేనేజ్మెంట్ క్లోజ్ అయిపోతుంది. మేనేజ్మెంట్ అడుగుంటది, ఒక 5,000 డీజిల్ కొట్టుకొని రావాల్సి వస్తుంది. నేను నీ లెక్క మేము డేట్ చెప్పు. పోనీ నెల తర్వాత వస్తావా? ఒక 1 వీక్ తర్వాత వస్తా. ఫిక్స్? సరే, రాకపోతే నువ్వు ఓడిపోయినట్టే. ఆన్ రికార్డ్ చెప్తున్నాం. రాకపోతే నువ్వు ఓడిపోయిన. అరే ఆన్ రికార్డ్ చెప్తున్నా. వస్తాను నేను అంటే మళ్ళీ మీకు భయం అని. రాకపోతే ఓడిపోయిన భయం అనిపిస్తుందా మీకు? భయం అస్సలు కాదు. నిన్ను ఎందుకు టెన్స్ ఫీల్ అవుతున్నారు? ఎందుకు టెన్స్ ఫీల్ అవుతున్నారు అంటున్నా. నువ్వు ఎంత కామెడీ చేస్తున్నావు అంటే అసలు నీకు ఆ జనం నా కోసం ప్రాణం పెడుతుంటే 8 రోజులు చెప్తాను చూడు. ఒక నిమిషం. నీరుతోటపాలెం జనాన్ని 20 మందిని పోలీసులు తీసుకెళ్లి 1.5-2 గంటల సేపు భయపెట్టి అడిగితేనే వాళ్ళు సార్ మేము నిజం తప్ప అబద్ధం చెప్పలేమని చెప్పారు. శిక్ష వేడి కావాలని భయపెట్టి ఇది కామెడీ అంటే ఇది జనమే సాక్ష్యం. ఇప్పుడు నవ్వుకుంటారు, జనమే చెప్తున్నారు. ఇప్పుడు నవ్వుకుంటారు జనాలు. నన్ను నమ్మవు, జనాన్ని నమ్మవు, ఇంకేం నమ్ముతావు నాకు అర్థం కాదు. జనాలని పోలీసు వాళ్ళు భయపెట్టిరు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అడవిలోకి తీసుకెళ్లి భయపెట్టి అభినయ్ దర్శన్ మతాలను రెచ్చగొట్టాడని చెప్తారా చెప్పరా అని దాదాపుగా 1.5-2 గంటల సేపు వాళ్ళు భయభ్రాంతులు చేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ మేము మా మీద కూడా శిక్ష పడుతుందని చెప్పి తెలిసి కూడా అభినయ్ దర్శన్ ఏం మత ప్రచారం చేయలేదు. ₹1 మా దగ్గర తీసుకోలేదు సార్. మేము భోజనం పెడితే తిన్నాడు, మా చర్చిలో పడుకున్నాడు తప్ప ఆయన ఏ హాని మాకు చేయలేదు. మా సమస్యల కోసం పోరాడడానికి వచ్చాడు, ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు. జనమే చెప్పారు. లేవు ఆడ ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎవరు లేరు. ఇక మీరు డైవర్ట్ చేయకూడదు. మరి దీనికి పోరాడిందట చెప్తున్నారు. జనం చెప్తున్నారు. జనాన్ని నమ్మట్లా, నన్ను నమ్మట్లా. అదే జనం ఏం నమ్ముతున్నావు? జనం అంటే ఏంది? ఇప్పుడు సోషల్ మీడియా అంటే జనం కాదు. నేను పాడేరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన జనం కావాలి. ఏది నాకు ఆ జనం కావాలి. జరిగిన సంఘటనను బేస్ చేసుకునే కదా ఎవరితో నాకేం పని. నేను పాదయాత్ర చేసిన జనం నన్ను చూశారు, వాళ్ళు నాతో నడిచారు. నా మైండ్ సెట్ తెలుసు వాళ్ళకి, నా మనస్తత్వం, నా స్వభావం అన్ని తెలుసు వాళ్ళకి. అంటే వాళ్ళు నన్ను నమ్ముతున్నప్పుడు ఎవడో పనికిమాలలో వచ్చి అభినయ్ దర్శన్ నేను నమ్మనట్టు అమ్మకుడు పోయి చావు.